కాసేపట్లో మెగా డిఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. ఇప్పటికే సచివాలయం దగ్గర విస్తృతంగా ఏర్పాట్లు చేసింది కూటమి సర్కార్. 34,000 మంది కూర్చునేలా సీటింగ్ ఏర్పాటు చేశారు. కేవలం 150 రోజుల వ్యవధిలోనే మెగా డిఎస్సీని పూర్తి చేసిన కూటమి సర్కార్ మొత్తం 16,347 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా ఎంపికైన 15,941 మందికి ఇవాళ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్నారు. ఇక తొలిసారిగా డిఎస్సీలో ఎస్సీ వర్గీకరణతో పాటుగా క్రీడా కోటాలో 3% రిజర్వేషన్లు అమలు చేశారు. ఎంపికైన 15,941 మంది అభ్యర్థుల్లో 7,955 మంది అంటే 49.9% మంది మహిళలు కాగా 7,986 మంది పురుష అభ్యర్థులకు ఇవాళ నియామక పత్రాలు అందజేయనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయానికి ఈ రోజు శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. ఒకేసారి 16,000 మంది కొత్తగా నియమితులైనటువంటి ఉపాధ్యాయులకి నియామక పత్రాల్ని ఒకే వేదిక మీద ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అమరావతిలోని సచివాలయం సమీపంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి ప్రాంగణంలో మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా దాదాపు 34,000 మందికి ఆసీనులయ్యి ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములు అవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. మరికొద్ది సేపట్లోనే 16,000 మంది కొత్తగా నియమితులైనటువంటి ఉపాధ్యాయులకి నియామక పత్రాలు ఇవ్వబోతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ చరిత్రలోనే ఇదొక సువర్ణాధ్యాయంగా భావిస్తా ఉన్నారు. మొత్తం మీద 34,000 మంది ఇక్కడే మొత్తం 16,000 మంది కొత్తగా నియమితులైనటువంటి ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులు, ఆయా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒకే వేదిక పైన ఇక్కడ ఒక పండగ వాతావరణంలో ఇక్కడ ఆసీనులయ్యి వారి నియామక పత్రాలని అందించే ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతా ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఎంత పటిష్టంగా చేస్తున్నారో ఇక్కడ మనం చూడొచ్చు. కూటమి ప్రభుత్వం ప్రకటించినటువంటి మెగా డిఎస్సీని కొన్ని సందర్భాల్లో దాదాపు 106 కేసులు వీటిపైన వేసినప్పుడు కూడా ఎక్కడా వెనుకంజి వేయకుండా పూర్తి స్థాయిలో వాటిలన్నిటి కూడా అధిగమించి ఈ రోజు 16,000 మందికి కొత్తగా నియమితులైన ఉపాధ్యాయ అభ్యర్థులకి ఈ రోజు ఆ నియామక పత్రాలని ఇవ్వబోతున్నారు. ద్వారా 372 మంది అభ్యర్థులకి టీచర్ ఉద్యోగాలు లభించాయి. మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు, క్రీడా కోటా సహా అన్ని కేటగిరీల్లో వర్టికల్ గా, హారిజంటల్ గా రిజర్వేషన్ ని దీంట్లో అమలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే పురుషులు, మహిళలు సమానంగా దాదాపుగా ఎంపికైనటువంటి పరిస్థితి ఉంది. మెగా డిఎస్సీలో ఎంపికైనటువంటి అభ్యర్థులందరూ కూడా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కలిసి ఒకే వేదిక మీద వీళ్ళందరూ కూడా నియామక పత్రాలు ఇవ్వబోతున్నారు. ఇది మొత్తం మీద మెగా డిఎస్సీలో ఎంపికైనటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఆ నియామక పత్రాలు ఇస్తున్నటువంటి వేదిక నుంచి టెన్ టీవీ అందిస్తున్నటువంటి ప్రత్యక్ష కథనం. కెమెరామాన్ నాగరాజ్ తో జయరాజ్, టెన్ టీవీ, అమరావతి.